2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సక్సెస్ అవుతే హ్యాపీగా ఉంటాను అని చాలామంది అనుకుంటారు. కానీ హ్యాపీగా ఉంటే సక్సెస్ అవుతారు అని మీకు తెలుసా? హాయ్, నా పేరు శ్రవణ్ వారణాసి. వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలినియర్ సిరీస్. రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. సో స్టార్టింగ్ నేను చెప్పినట్టు నేను సక్సెస్ అవుతేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అసలు ఏంటి సక్సెస్కి హ్యాపీనెస్కి, అలాగే హ్యాపీనెస్కి సక్సెస్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఈక్వేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ద సక్సెస్ అండ్ హ్యాపీనెస్ కనెక్షన్, దాని గురించి మాట్లాడుకుందాం. ఇది 200 డిఫరెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సక్సెస్ వోంట్ మేక్ యూ హ్యాపీ అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బట్ సైన్స్ సేస్ హ్యాపీనెస్ కెన్ మేక్ యూ మోర్ సక్సెస్ఫుల్. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళు మోర్ సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. శ్రవణ్, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఆరోగ్యంగా ఉండాలి, ప్రమోషన్ రావాలి, డబ్బులు సంపాదించాలి, మనకి నచ్చిన వాళ్ళతో ఉండాలి, నచ్చిన ప్లేసెస్కి వెళ్ళాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ఈ వీడియోలో మీకు అసలు హ్యాపీనెస్ని ఎలా పెంచుకోవాలి, హ్యాపీనెస్ ద్వారా ఎలా సక్సెస్ సాధించవచ్చు అని మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, మనం ఒక హ్యాపీనెస్ ట్రాప్లో ఉంటాం. ఐ విల్ బీ హ్యాపీ వెన్, ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటా, నాకు పెద్ద హౌస్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని చాలామంది అనుకుంటారు. అలాగే బెటర్ జాబ్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, బిజినెస్ సక్సెస్ అవుతే నేను హ్యాపీగా ఉంటాను, అలాగే పెద్ద కారు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాను, ఒక మంచి ఫేమ్, నేమ్ ఇవి వస్తే హ్యాపీగా ఉంటాను అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా, ఇవన్నీ వస్తే హ్యాపీగా ఉంటాను అని చెప్పి అనుకుంటారు. అయితే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇక్కడ ఒకసారి చూడండి, హ్యాపీ స్టూడెంట్స్ స్కోర్ 12% హయ్యర్ ఆన్ స్టాండర్డైజ్ టెస్ట్. ఎవరైతే హ్యాపీగా ఉంటారో 12% ఎక్కువ మార్కులు సాధిస్తారంట. హ్యాపీ ఎంప్లాయీస్ ఆర్ 31% మోర్ ప్రొడక్టివ్. ఎవరైతే హ్యాపీగా ఉంటారో 31% ఎక్కువగా అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్పి రీసెర్చెస్ చెప్తున్నాయి. హ్యాపీ సేల్స్ పీపుల్ జనరేట్ 37% మోర్ సేల్స్. ఎవరైతే హ్యాపీగా ఉంటారో సేల్స్ పీపుల్ వాళ్ళు 37% ఎక్కువ సేల్స్ చేస్తున్నారంట. హ్యాపీ డాక్టర్స్ మేక్ యాక్యురేట్ డయాగ్నోసిస్ 19% ఫాస్టర్. ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, డయాగ్నోస్ చేయగలుగుతున్నారు. ఎంత శాతం? 19%. హ్యాపీ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు రిసీవ్ ప్రమోషన్స్. ఈజీగా ప్రమోషన్స్ అందుకుంటున్నారంట. హ్యాపీ ఇండివిజువల్స్ హ్యావ్ స్ట్రాంగర్ ఇమ్యూన్ సిస్టమ్స్. ఒక స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్, ఏదైనా ఒక చిన్న చిన్న రోగాలు, దగ్గులు కానీ, జ్వరాలు కానీ, వైరల్ ఫీవర్స్ దగ్గర నుంచి కానీ వీటన్నిటి నుంచి తట్టుకోగలగడానికి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి రీసెర్చెస్ చెప్తున్నాయి. సో ఇంకా మాట్లాడుకుంటే నోబెల్ ప్రైజ్ విన్నర్ డేనియల్ గారు ఏం చెప్తారు అంటే మనీ అండ్ హ్యాపీనెస్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఒక కాంప్లెక్స్ రిలేషన్ ఉందని చెప్తారు. ఇక్కడ చూడండి, ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ ఫైండ్ మీనింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్, మోర్ ఇన్కమ్ కంటిన్యూస్ టు బూస్ట్ హ్యాపీనెస్. ఎవరైతే హ్యాపీగా ఉంటారో, ఎవరైతే ఆనందంగా ఉంటారో, ఎవరైతే మీనింగ్ఫుల్, ఒక అర్థవంతమైన జీవితాన్ని అనుభవిస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల ఇంకా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకొక స్టేట్మెంట్ కూడా ఆయన చెప్తున్నారు. ఫర్ దోస్ హూ ఆర్ స్ట్రెస్డ్, ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్లో ఉంటున్నారో, లోన్లీగా, ఒంటరితనంతో ఎక్కువ ఉంటున్నారో, ఒక పని చేసేటప్పుడు బర్న్అవుట్ అవుతున్నారో, టైర్డ్ అయిపోతున్నారో, ఎగ్జాస్టెడ్ అయిపోతున్నారో, అలసిపోతున్నారో, వాళ్ళకు ఒకవేళ హయ్యర్ శాలరీస్ వచ్చినా సరే వాళ్ళు కొన్ని రోజుల వరకు ఆనందంగా ఉంటున్నారు, కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళు ఆనందంగా ఉండలేకపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఒక్కసారి మనం రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ మనం కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మేబీ మనం 30,000 జీతంతో మనం మొదలుపెట్టి ఉంటాం. ఓకే, ఒక 25,000, 30,000 వాట్ ఎవర్ మేబీ ది శాలరీ. మనం ఏమనుకుంటాం, అబ్బా 50,000 వచ్చినప్పుడు హ్యాపీగా అని అనుకుంటామా లేదా? 50,000 వస్తే చాలు అనుకుంటాం. 50,000 వస్తుంది, 50,000 వచ్చినప్పుడు ₹1,00,000 శాలరీ వస్తే బాగుండు అనుకుంటాం. ఆ ₹1,00,000 వచ్చిన తర్వాత మహా అయితే 1 సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు 2 లక్షలు, 3 లక్షలు సంపాదిస్తున్నారు, లేదా పెద్ద బిజినెస్లు పెట్టేశారు, వాళ్ళు చూడు ఎంత ఎదిగిపోయారు అని చెప్పి మనం అని కంపారిజన్ చేసుకొని ఆ మైండ్ సెట్లో మనం అనవసరంగా స్ట్రెస్లోకి, యాంగ్జైటీలోకి అండ్ ఫియర్స్లోకి మనం ఎంటర్ అయిపోతూ ఉంటాం. సో కంపారిజన్ అనేది ఫస్ట్ తొలగించి, ఎవరైతే ఒక చేస్తున్న పనిలో హ్యాపీనెస్ని, ఫుల్ఫిల్మెంట్ని, ఒక అర్థవంతమైన పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు, వాళ్ళకు వచ్చిన డబ్బుతో ఇంకా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటారు అని చెప్పేసి కొన్ని రీసెర్చెస్ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పేది కాదు. సరే శ్రవణ్, ఇంత బాగుంది, హ్యాపీగా ఉంటే
హయ్యర్ ప్రమోషన్స్ వస్తాయి, ఫాస్ట్గా గ్రో అవుతారు, ప్రొడక్టివ్గా ఉంటారు, మోర్ సేల్స్ చేస్తారు, ఏ రంగంలో అయినా సరే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారని నువ్వు చెప్పావు కదా, మరి హ్యాపీగా ఉండటం ఎలా? ఈ డౌట్ వచ్చింది కదా మీ అందరికీ. సో హ్యాపీగా ఉండటం ఎలా? సింపుల్ టెక్నిక్స్ ఒక 3 మీకు చెప్తాను. సో అవేంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ద ట్రూ సోర్స్ ఆఫ్ లాస్టింగ్ హ్యాపీనెస్ అని చెప్పి చాలా రీసెర్చెస్ తర్వాత చెప్పింది ఏంటంటే ఈ 3 మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే సోషల్ కనెక్షన్స్. కొంతమంది రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అంటే డబలింగ్ యువర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈజ్ లైక్లీ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ బై 50%. మీరు మంచి ఫ్రెండ్స్ని కనుక మీరు పెంచుకోగలిగితే, డబల్ చేసుకోగలిగితే మీ ఇన్కమ్ లెవెల్స్లో 50% పెరుగుతుంది, అలాగే మీ హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మంచి ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక మంచి రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేసుకోగలిగితే వాళ్ళు మన సక్సెస్కి ఖచ్చితంగా ఉపయోగపడతారు. దానివల్ల మీ హ్యాపీనెస్ పెరుగుతుంది అండ్ అలాగే మీ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సెకండ్ వన్ ఏంటంటే హెల్పింగ్ అదర్స్. చాలామంది ఏమనుకుంటారంటే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నా దగ్గర ఉండాలి కదా, నా దగ్గర ఉంటే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలను, నా దగ్గరే లేక నేను వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలను అనుకుంటారు. కానీ నిజం చెప్పండి, ఎన్నోసార్లు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి డబ్బులే అక్కర్లేదు, మనం మాట సహాయం చేయొచ్చు. లేదు, కొంతమంది రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మనం రోడ్డు క్రాస్ చేసేటట్టు హెల్ప్ చేయొచ్చు. మీ ఇంట్లో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లేదా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అనేది మిగిలిపోతుంది. లేదు, మీరు ఒక 4-5 ఫ్రెండ్స్ కలిపి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక 5,000 10,000 మీ స్తోమత బట్టి మీరు ఎంతైతే చేయగలరో మీరు ఫుడ్ని ప్రిపేర్ చేసి ఒక ఓల్డేజ్ హోమ్లోకి ఇవ్వచ్చు, లేదు ఆర్ఫనేజ్కి మీరు ఇవ్వచ్చు. కొంతమందికైనా మీరు సర్వ్ చేయగలిగితే మీకు తెలుసో లేదో వాళ్ళకన్నా మీరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే మనం ఒక మంచి చేశాము అనే భావన ఉంటుంది చూసారా, మీ బాడీలో ఒక అద్భుతమైన పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంటాయి. సో ఎప్పుడైతే సెరోటోనిన్, డోపమైన్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయో మీకు ఇంకా అలాంటివి చేయాలనిపిస్తుంది, ఇంకా సేవ చేయాలి. దానివల్ల ఏంటంటే అరే నేను డబ్బులు సంపాదించైనా సరే వేరే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేయాలి అనే భావన మీలో ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు అండ్ మీరు ఇంకా సక్సెస్ అవుతారు. చాలా రీసెర్చెస్ ఏం చెప్పాయంటే మీరు ఎప్పుడైతే సర్వ్ చేస్తారో, ఎప్పుడైతే సేవ చేస్తారో ఆ సేవ ద్వారా మీరు ఇంకా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని, హ్యాపీనెస్ని బిల్డ్ చేసుకొని, వేరే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి మీ జీవితంలో ఇంకా ఆనందాన్ని నింపుకొని ఇంకా సేవ చేయాలి అనే భావనలో మీరు ఉండటం వల్ల మీరు సక్సెస్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంటే మీ బెటర్మెంట్ కోసం, మీ లైఫ్లో హెల్త్ కోసం, ఇంకా సక్సెస్ కోసం మీకు సహాయం చేస్తున్నారు అనే భావనలో మీరు ఉండండి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే యాక్టివ్ ఎంగేజ్మెంట్. 80% ఆఫ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ప్రాపర్ రిలేషన్షిప్స్, మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఒక అద్భుతమైన రిలేషన్షిప్ని మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది చెప్పేది ఏంటి, నాకు డబ్బులు వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ప్రమోషన్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నాకు సేల్స్ జరిగితే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, మీరు ఫస్ట్ వాటిని అచీవ్ చేయాలి అనుకుంటే, మీ జీవితంలోకి డబ్బు రావాలంటే మీరు హ్యాపీగా ఉండాలి, మీకు ప్రమోషన్ రావాలంటే మీరు హ్యాపీగా ఉండాలి, మీరు అద్భుతమైన ఫ్రెండ్స్ని మీరు ఏర్పరచుకోవాలంటే మీరు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీ ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఎంజాయ్మెంట్తో, ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో మీరు ఉంటారు. సో అటువంటి ఆనందాన్ని మీరు పొంది ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించాలి, డ్రీమ్స్ని ఎలా సాధించాలి, హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్, బిజినెస్లో గ్రోత్ ఎలా సాధించాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఎలా అనుభవించాలి, వీటన్నిటి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనేర్ అనే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు.